హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవాలి అనుకున్న లబ్ధిదారులతో పాటు సొంత స్థలం లేని లబ్ధిదారులకు 2 సెంట్లు 3 సెంట్లు ఇల్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి మొదటి లిస్ట్ అనేది పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 6.5 లక్షల మందికి సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించగా ఇందులో మొదటి విడతలో భాగంగా కొంతమంది లబ్ధిదారులకు ఇల్లు అనేది శాంక్షన్ చేసినట్లు గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులు లాగిన్లోకి డేటా అయితే పంపడం జరిగింది. ఈ యొక్క లిస్ట్ అనేది ఏ విధంగా విడుదల చేయబోతున్నారు, మొదటి విడతలో ఎవరికి ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు, దీనితో పాటుగా మనకు ఇంటికి సంబంధించి ఈ విధంగా పేమెంట్ అనేది ఇప్పటికే విడుదల చేస్తామని తెలియజేశారు. ఇందులో మనకు ఏ విడతలో ఎంత పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నారో అయితే మనకు చివరి 4వ విడత పేమెంట్ కి సంబంధించి ఒక కండిషన్ అనేది పెట్టడం జరిగింది. ఈ కండిషన్ ఆధారంగా మనకు చివరి విడత పేమెంట్ అయితే వేయబోతున్నారు. ఈ యొక్క 4వ విడతకు సంబంధించిన పేమెంట్ అనేది కంప్లీట్ అనేది మీకు కావాలంటే మాత్రం చివరి రూల్ అనేది మీరు ఖచ్చితంగా ఫాలో అనేది అవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఏది ఫాలో అనేది అవ్వకపోయినా కూడా మీకు చివరి విడత పేమెంట్ అనేది ఖచ్చితంగా నిలిచిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ గురించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. దీంతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో అప్లై అనేది చేసుకుని ఇళ్లకు సంబంధించి అలాగే కొంతమంది లబ్ధిదారులకు సంబంధించి 2016 కన్నా ముందు ఎవరైతే కొత్తగా ఇల్లు అనేది నిర్మించుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన సూపర్ అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు వీటన్నిటికి సంబంధించిన అప్డేట్ గురించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10.5 లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క డేటా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లయితే భారీ మొత్తంలో ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వద్ద ఉన్న వివరాల ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో ఉన్న వివరాల ఆధారంగా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది చేసి లబ్ధిదారులకు సంబంధించి ఎంతమందికి ఎలిజిబిలిటీ ఉంది అనే దానికి సంబంధించిన సర్వే అనేది కంప్లీట్ చేసి లబ్ధిదారులకు సంబంధించిన డేటా అనేది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి మనకు 10.5 లక్షల మందిలో వెరిఫికేషన్ అనేది చేయగా 6.5 లక్షల మందికి సంబంధించి మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది. మిగిలిన లబ్ధిదారులు గత ప్రభుత్వ హయాంలో అప్లై అనేది చేసుకుని ఉండి ఇల్లు అనేది కలిగి ఉండడం, ప్రస్తుతం వారందరికీ సంబంధించి పక్కా ఇల్లు అనేది కలిగి ఉన్నారనే ఉద్దేశంతో కొంతమందికి సంబంధించిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయితే చేయడం జరిగింది. మనకు ఈ మధ్య కాలంలో గ్రామాల వారీగా ఆవాస్ ప్లస్ కు సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన సర్వే అనేది కంప్లీట్ చేసి ఈ యొక్క డేటా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పంపించిన డేటాలో దాదాపుగా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయ్యి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎన్ని ఇళ్లు అనేది కేటాయించారు అనే దానికి సంబంధించిన డేటా అనేది గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులు లాగిన్ లోకి పంపించినట్లు తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఈ నెల చివరాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క లిస్ట్ అనేది బయటకు విడుదల అనేది చేయబోతున్నట్లు, ఇందులో ఎవరి పేర్లు అనేది వచ్చాయో వారందరికీ సంబంధించి మొదటి విడతలో భాగంగా ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నారు. ఇప్పటికే మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకంలో భాగంగా సొంత ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులకు మాత్రమే ఇల్లు కట్టుకునే అవకాశం మనకు మొదటి విడతలు అయితే కల్పిస్తున్నారు. అయితే చాలా మంది లబ్ధిదారులకు సొంత ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నా కూడా వారు ఇల్లు కట్టుకోలేని స్థితిలో కూడా చాలా మంది ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. వారందరికీ సంబంధించిన డేటా అనేది పక్కకు పెట్టి ప్రస్తుతం ఎవరైతే కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల అనేది చేస్తున్నా ఈ యొక్క పేమెంట్ కు అనుగుణంగా ఎవరైతే ప్రస్తుతం ఇల్లు అనేది కట్టుకోబోతున్నారో వారికి మాత్రమే ఇల్లు అనేది మొదటి విడతలో శాంక్షన్ అనేది చేయబోతున్నారు. ఈ నెల చివరాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క డేటా అనేది అయితే విడుదల అనేది చేయబోతున్నారు. ప్రస్తుతం మనకు తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఈ యొక్క పేమెంట్ అనేది మనకు విడుదల అనేది చేయబోతున్నారు. కాబట్టి మనకు టోటల్ గా 4 విడతల పేమెంట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే నేను మీకు చాలా సార్లు అయితే తెలియజేయడం జరిగింది. మనకు కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1,00,000 అయితే అందజేస్తుంది. ఇది కాక మరొక ₹39,000 అనేది మనకు ఉపాధి హామీ పథకం ద్వారా ₹27,000, స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా మరొక ₹12,000 మనకైతే అందజేస్తారు. ప్రతి ఇంటికి సంబంధించి 4 విడతలో మనకు టోటల్ గా 2,50,000 అనేది అందజేస్తారు. కాబట్టి దీనిలో భాగంగా మనకు ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించి 50 రోజులకు ₹15,000, 40 రోజులకు ₹12,000, టోటల్ గా ₹27,000 అయితే అందజేస్తారు. అయితే మనకు ఇక్కడ 4వ విడతకి సంబంధించి ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. ఇల్లు అనేది పూర్తిగా కంప్లీట్ అనేది అయినప్పుడు మాత్రమే మనకు టోటల్ గా ₹70,000 అయితే అందజేస్తారు. ఇందులో మనకు ఈ యొక్క ₹12,000 స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ఈ యొక్క మరుగుదొడ్డి కోసం ఈ యొక్క అమౌంట్ మనకైతే అందజేస్తారు. ఈ యొక్క ₹70,000 మీకు విడుదల అనేది చేయాలంటే చివరి విడతలో భాగంగా మనకు ఒక కండిషన్ అనేది అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, కంప్లీషన్ దగ్గర 2 స్టార్లు అయితే పెట్టారు. ఈ యొక్క 2 స్టార్లకు సంబంధించిన డేటా కనుక చూసుకున్నట్లయితే
ఇక్కడ కంప్లీషన్ మీన్స్ కంప్లీషన్ ఆఫ్ ఐటమ్స్ ఇంక్లూడెడ్ ఇన్సైడ్, అంటే ఇంటి లోపల అలాగే ఇంటి బయట ఖచ్చితంగా ప్లాస్టింగ్ అంటే పూత పని ఖచ్చితంగా మీరు కంప్లీట్ అనేది అయితే చేసి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇంటి లోపల ఫ్లోరింగ్ కూడా చేసి ఉండాలి. అది మీరు పూర్తిగా సిమెంట్ ద్వారా మీరు పూర్తి అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ఏదైనా సరే టైల్స్ అనేది వేసుకుని కూడా మీరు ఫ్లోరింగ్ అనేది కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇంటికి ఖచ్చితంగా కలర్ అనేది మీరైతే వేసుకుని ఉండాల్సి ఉంటుంది. అది వైట్ సిమెంట్ తో కానీ లేదా ఇతర ఏదైనా సరే చిన్నపాటి కలర్ అనేది అయితే వేసుకుని ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇంటిలో ఈ యొక్క ప్లంబింగ్ పని అంటే పైప్ లైన్ అనేది ఖచ్చితంగా ఫిక్స్ అనేది చేసి ఉండాల్సి ఉంటుంది. అది బాత్రూమ్ కి కానీ లేదా కిచెన్ కి కానీ ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా ఇంట్లో పైపులు ఏదైతే ఉపయోగిస్తున్నారో ఈ యొక్క పైపింగ్ కూడా మీరు కంప్లీట్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎలక్ట్రీషియన్ వర్క్ అంటే ఇంట్లో ఎలక్ట్రీషియన్ కి సంబంధించిన ఏదైతే వైరింగ్ అనేది ఉందో ఈ యొక్క వైరింగ్ కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అలాగే డోర్లు కూడా ఖచ్చితంగా పెట్టి ఉండాల్సి ఉంటుంది. కిటికీలకు విండోలు కూడా ఖచ్చితంగా ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అనేది చేసినప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పేమెంట్ అనేది మీకైతే విడుదల చేస్తారో. ఇందులో భాగంగా ఇల్లు కంప్లీట్ అనేది అయిన వెంటనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ కి సంబంధించి కావచ్చు, గ్రామీణకి సంబంధించి కావచ్చు, ఈ యొక్క లోగో అనేది ఖచ్చితంగా ఇంటి బయట మనకైతే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క లోగో అనేది ఇంటి బయట పెట్టేసి దానికి సంబంధించి ఇక్కడ లబ్ధిదారుడికి సంబంధించిన పేరు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకి సంబంధించిన ఐడి నంబరు, స్కీమ్ యొక్క పేరు, ఏ సంవత్సరం వేశారో, అలాగే దీనికి సంబంధించిన వార్డు లేకపోతే మండలం, ఈ యొక్క డేటా అనేది వేసి ఖచ్చితంగా ఇంటి ముందు ఫోటో అనేది పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ యొక్క ఇంటికి సంబంధించిన లబ్ధిదారులతో సంబంధిత అధికారులు ఫోటో అనేది తీసి ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసిన వెంటనే మనకు చివరి విడతకి సంబంధించిన 70,000 రూపాయల సాయం మనకైతే రాబోతుంది. ఖచ్చితంగా ఈ యొక్క 4 విడతలకు సంబంధించిన పేమెంట్ మీకైతే రావడం జరుగుతుంది. అలాగే బేస్మెంట్ కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 2.6 అనేది మనకు దీనికి సంబంధించిన బేస్మెంట్ కి సంబంధించిన లెంత్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇల్లు అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే విడతల వారీగా పేమెంట్ మనకైతే రాబోతుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కీలక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అర్జీదారులు వీళ్ళ కోసం లిస్ట్ అనేది పంపించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎన్ని ఇల్లు శాంక్షన్ చేయాలి అనే దానికి సంబంధించిన లిస్టు ఆధారంగా మనకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి భారీ మొత్తంలోనే ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసినట్లు అప్డేట్ అయితే వస్తుంది. ఈ నెల చివరాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల అనేది చేసి ఆ తర్వాత నెలలో సామూహికంగా ఈ యొక్క శంకుస్థాపనలు చేసే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నారు. ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ నెల చివరాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో ఈ యొక్క లబ్ధిదారులు అందరికీ సంబంధించిన ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో ఆ యొక్క లిస్ట్ అనేది విడుదల అనేది చేసిన తర్వాత లబ్ధిదారులకు శాంక్షన్ ఆర్డర్లు అంటే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేశారు, మీకు త్వరలో ఇల్లు అనేది కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తామని లబ్ధిదారులు అందరికీ సంబంధించిన శాంక్షన్ ఆర్డర్లు మనకైతే అందజేయబోతున్నారు. ఈ యొక్క ప్రాసెస్ మొత్తం మనకు వచ్చే నెల చివరాఖరు వరకు జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత మనకు జూన్ 12వ తేదీన మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కంప్లీట్ అనేది 2 సంవత్సరాలు కంప్లీట్ అనేది చేసుకుంటుంది. కాబట్టి ఆ రోజున ఈ యొక్క సామూహికంగా ఈ యొక్క లబ్ధిదారులు అందరికీ సంబంధించిన శంకుస్థాపన చేసే విధంగా చర్యలు అనేది అయితే చేపట్టబోతున్నారు. మనకు వచ్చే నెల 15వ తేదీ లోపల ఖచ్చితంగా మొదటి లిస్ట్ అనేది వస్తుంది. లిస్ట్ వచ్చిన వెంటనే లబ్ధిదారులు అందరికీ సంబంధించి గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారుల ద్వారా శాంక్షన్ ఆర్డర్లు మనకైతే రాబోతున్నాయి. ఇది ప్రస్తుతానికి లబ్ధిదారులు అందరికీ సంబంధించిన మొదటి లిస్టుకు సంబంధించి మొదటి లిస్టులో కొంతమందికి మాత్రమే ఇల్లు కట్టుకునే అవకాశం మనకైతే ఉంటుంది. ఎవరికైతే సొంత స్థలం కలిగి ఉండి ఆ యొక్క స్థలంలో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ యొక్క లబ్ధిదారులకు సంబంధించి మాత్రమే. ఇకపోతే 2016 సంవత్సరానికి ముందు ఎవరికైతే ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసి ఉండి ఇల్లు అనేది ఎవరైతే కట్టుకుని ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి తాజా మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది. గిఫ్ట్ డీడ్ ద్వారా కానీ లేదా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని వరకు అయితే కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ యొక్క స్థలం కానీ లేదా ఆ యొక్క ఇల్లు అనేది వేరొకరికి అమ్మడం కానీ లేదా ఇవ్వడం కానీ ఇటువంటివి చేయడానికి వీలు అనేది లేకుండా గతంలో రూల్స్ అనేది అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆ యొక్క ఇల్లు అనేది కట్టుకొని పూర్తిగా 10 సంవత్సరాలు అనేది పూర్తి అనేది అయింది. కాబట్టి అటువంటి వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ప్రస్తుతం అయితే కల్పించింది. కాబట్టి అటువంటి వారందరూ మీరు ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మీరు అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మనకు 2 సెంట్లు 3 సెంట్లు ఇళ్లకు సంబంధించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. మనకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం అందజేస్తామని అయితే తెలియజేశారు. కాబట్టి ప్రస్తుతం అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం అనేది అందజేయబోతున్నట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు. ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఏదైతే ఖాళీగా ఉందో ఆ యొక్క ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు కనుక లేకపోయినట్లయితే ప్రైవేట్ స్థలాలను కొనుగోలు చేసి మరి లబ్ధిదారులకు ఇల్లు అనేది అయితే అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో చాలా మంది లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల పట్టాలు అనేది ఇవ్వడంతో పాటు ఇంటి స్థలాలు అనేది కేటాయించినా కూడా చాలా మంది ఇల్లు అనేది కట్టుకోకుండా అలాగే వదిలేశారని, అటువంటి వారందరూ కనుక వెంటనే ఆ యొక్క ఇంటి స్థలాన్ని కానీ లేదా ఆ యొక్క ఇంటి పట్టాలను రద్దు అనేది చేసుకున్నట్లయితే వెంటనే అటువంటి వారందరికీ 2 సెంట్లు 3 సెంట్లు ఇంటికి సంబంధించిన స్థలాలు అనేది ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు. లేదా సంబంధిత అధికారులు లబ్ధిదారులను కాంటాక్ట్ అనేది అయ్యి వారు వద్దనుకున్నట్లయితే వెంటనే ఆ యొక్క ఇంటి పట్టాలను అనేది రద్దు అనేది చేసి అదే స్థలంలో ఖాళీగా
కనుక ఉన్నట్లయితే 2 సెంట్లు, అలాగే అదే స్థలంలో ఖాళీ కనుక ఉన్నట్లయితే 3 సెంట్లు ఇంటి స్థలాన్ని లబ్ధిదారులకు అయితే అందజేయబోతున్నారు. ఇది ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ ప్రకారం మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి వెంటనే పూర్తి అనేది అయితే చేయబోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు ఇంటి స్థలాలు అనేది పెండింగ్ లో ఉండడం కారణంగా ప్రస్తుతం మనం అప్లై అనేది చేసుకున్నా కూడా చాలా మందికి సంబంధించిన డేటా అనేది వెరిఫికేషన్ అనేది పెండింగ్ లోకి అయితే వెళ్ళిపోతుంది. ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని కనుక కంప్లీట్ అనేది దాదాపు కంప్లీట్ అనేది చేసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకంలో భాగంగా చాలా వరకు కొత్త ఇల్లు శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది. మనకు ఈ యొక్క ఏడాది అంటే డిసెంబర్ నెల పూర్తి అనేది అయ్యే లోపల దాదాపుగా పాత ఇల్లు అనేది పూర్తి అనేది చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు అనేది అయితే చేపడుతుంది. మనకు వెంటనే ప్రస్తుతం ఈ యొక్క ఇల్లు అనేది విడుదల అనేది ఈ నెల చివరాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో మొదటి లిస్ట్ అనేది అయితే రాబోతుంది. కాబట్టి వచ్చిన వెంటనే లబ్ధిదారులు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని మనకైతే కల్పించబోతున్నారు. దీనికన్నా ముందుగానే ఇళ్ల పట్టాలు అనేది లబ్ధిదారులకు అయితే అందజేసే విధంగా చర్యలు అనేది అయితే చేపడుతున్నారు. ఇప్పటికే అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి సంబంధించి గతంలో ఇళ్ల పట్టాలు అనేది అయితే అందజేశారు. అంతేకాదు మనకు ఇల్లు అనేది వెంటనే శాంక్షన్ అనేది అయిన వెంటనే లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్ల పట్టాలు అనేది అందజేస్తారు. కాబట్టి ఆ యొక్క ఇళ్ల పట్టాల మీద ఖచ్చితంగా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ అనేది చేసిన వెంటనే లబ్ధిదారులకు సంబంధించిన ఇల్లు అనేది ఎక్కడ శాంక్షన్ చేయడం జరిగింది, ఏ ప్రాంతంలో ఇల్లు అనేది కడుతున్నారు, పట్టాదారుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్ లో మనకైతే రాబోతుంది. ఎవరు వీటిని మార్చేదానికి వీలు అనేది లేకుండా ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు అనేది అయితే తీసుకుంటోంది. ఇది టోటల్ గా ఇళ్లకు సంబంధించి త్వరలో మనకు మొదటి విడతలో భాగంగా కొత్త ఇంటికి సంబంధించిన లిస్ట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు.